అందరికీ నమస్తే. నా పేరు కాజోషన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. మనం ఈరోజు సిద్ధనగట్టు సిద్ధేశ్వర స్వామి మఠానికి వచ్చాం. మరి సిద్ధేశ్వర స్వామి మఠం సిద్ధనగట్టుకి చాలా ప్రాముఖ్యత కలిగినది. మరి ఇక్కడ సిద్ధేశ్వర స్వామి మఠంలో మరి శివలింగం ఉంది, అట్లాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి దేవాలయం ఉంది. ఇది చాలా ప్రకృతికి సహజ సిద్ధంగా ఇక్కడ ఎంతోమంది సిద్ధులు ఇక్కడ పూజ తపస్సు చేసి వాళ్ళు చాలా దైవానుగ్రహం పొందినటువంటి వాళ్ళు. మరి ఇక్కడ ఎంతోమంది మునులు యాగాలు అప్పట్లో మరి ఇక్కడ తపస్సు చేసినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. మరి సిద్ధేశ్వర మఠంలో చాలా ప్రకృతికి సహజ సిద్ధంగా మరి ఈ విధంగా ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము. మనం మరి సిద్ధనగట్టులో ముఖ్యంగా చెప్పాల్సి వస్తే మరి సిద్ధేశ్వర మఠం ఆలయంలో ఈ నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి నిజంగా చెప్పాలంటే ఇది అమృతం కంటే గొప్పది. ఇది సహజ సిద్ధంగా ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చేటువంటి నీళ్ళు. ఈ నీళ్లు తాగితే ఎటువంటి రోగాలైనా నయమవుతాయని చెప్పి ఇక్కడ ప్రజల యొక్క విశ్వాసం, నమ్మకం. ఇది చాలా చిన్నగా ఇప్పుడైతే చాలా తక్కువగా వస్తుంది, వర్షాకాలంలో ఎక్కువగా వస్తుందని చెప్పి అంటున్నారు. మరి ఎండాకాలంలో ఈ నీళ్లు ఈ విధంగా రావడం, సహజ సిద్ధంగా ఉండడం, ఈ నీళ్లు తాగితే ఎటువంటి రోగాలైనా నయమవుతాయని భక్తుల విశ్వాసం. మరి సిద్ధేశ్వర మఠంలో ఇలాంటి ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ఈ ఆలయాలు ఉండడము ఇవన్నీ కూడా మనకు చాలా సంతోషకరంగా. మనం మరి మంచినీళ్ళు కూడా తాగి చూద్దాము. చాలా తీయగా చాలా తీయగా ఉన్నాయి. మినరల్ వాటర్ కూడా పనికిరాదు, అంత స్పష్టంగా మంచినీళ్ళు ఈ విధంగా చాలా తీయగా ఉన్నాయి. మరి వెల్దుర్తి మండలంలో మరి సిద్ధనగట్టులో సిద్ధేశ్వర మఠం అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది. ప్రతి ఒక్కరూ దయచేసి ఇక్కడికి విచ్చేసి ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ ఆలయాన్ని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని, అట్లాగే ఇక్కడ దొరికేటువంటి ఆ మంచినీళ్ళు ఏవైతే నీళ్లు ఉన్నాయో అవి తాగి మీ యొక్క ఆరోగ్యాన్ని భద్రం చేసుకోవాలని చెప్పి అందరూ సిద్ధేశ్వర మఠానికి వచ్చి స్వామివారి కృపకు ప్రార్థులు కావాలని చెప్పి మీ కాజోషన్ క్రాంతి కిరణం. నమస్తే.